హాయ్ అండి. వినాయక చవితి అంటేనే నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఎంతో ఇష్టంతో గణపతిని తీసుకొస్తాము. ఇలా బాగా అలంకరించి మనస్ఫూర్తిగా పూజ చేస్తాము. మన ఇంట్లో గణపతిని అలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఈసారి మా మిన్నమ్మ కూడా పూజలో అండ్ నిమజ్జనంలో హ్యాపీగా పార్టిసిపేట్ చేసింది. పూజ అయితే అలాగే చూస్తూ ఉందనమాట. పిల్లలందరికీ గణేష్ ఫెస్టివల్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా! మా అపార్ట్మెంట్‌లో పిల్లలు మేము నిమజ్జనానికి గణపతిని తీసుకెళ్తూ ఉంటే ఇలా ఎంజాయ్ చేశారు. ఇంకా మా పాపని చూసారా? చాలా ఎమోషనల్ అయిపోయింది. చాలా బాగా ఏడ్చింది. నేనెంతో ఇష్టపడి వినాయకుడిని తీసుకొచ్చాను. నేనివ్వను అనేసి కొంచెం సేపటికి ఓకే అయిందనమాట. ఇంకా నేను, మా వారు, మా పిల్లలతో కలిసి నిమజ్జనానికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా వాళ్ళ డ్యాడీ జై బోలో గణేష్ మహారాజ్‌కి అంటుంటే మా పాప జై అంటుంది. ఎంతైనా కానీ గణపతిని తీసుకొచ్చేటప్పుడు ఉన్నంత ఆనందం నిమజ్జనం చేసేటప్పుడు ఉండదు. మీకు ఇలానే అనిపిస్తుందా? మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారని తెలిసి కూడా నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా కనెక్ట్ అవుతూ ఉంటాం కదా వినాయకునితో. వీడియోలో మీరు చూసినదంతా కూడా నిమజ్జనం చేసే ప్లేస్ అండి. ఇక్కడ మనం తీసుకొచ్చిన పత్రి, పూలు, దండలు ఇలా ఏమైనా ఉంటే పక్కన జీహెచ్ఎంసీ వాళ్ళుంటారు. వాళ్ళకిచ్చేస్తాము. ఇలా విగ్రహాన్ని మట్టికి వాళ్ళు నిమజ్జనం చేస్తారు. ఇంకా గణేషునికి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికొచ్చేసాము. వినాయక నిమజ్జనం రోజు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో నాతో షేర్ చేయండి కామెంట్ రూపంలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.